స్థానిక టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు ఉమెన్స్ సేఫ్ హెవెన్ వద్ద వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి శనివారం ప్రారంభించారు. మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆటో స్టాండ్ బోర్డును ప్రారంభించి ఆటోలకు స్టిక్కర్లు అతికించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేడపాటి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, అదే బాటలో ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా 10,000 ఆర్థిక సహాయం అందించేవారని అన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ పేరుతో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ టీయూసీ నగర అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న, ట్రేడ్ యూనియన్ నాయకుడు శంకర్ తదితరులతో కలిసి రిజిస్టార్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎండి అరీఫుల్లా ఖాన్, కాటం సంజయ్, ఇందుకూరి డేవిడ్ రాజు, బూడిద శరత్ కుమార్, ఆటో స్టాండ్ ప్రతినిధులు ఎస్కే షరీఫ్, సిఎస్ పోసియా, ఏ అనిల్, టి కిషోర్, వెంకటేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజున నా పుట్టినరోజున మరి సందర్భంగా వైఎస్ఆర్ ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరున ఈ యొక్క ఆటో స్టాండ్ని ఓపెన్ చేయడం నిజంగా ఎంత ఆనందంగా ఉందో అంటే, ఎందువల్లంటే ఆ రోజున ఆయన పేదల పాటు మరి పెన్నితి కింద ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి తండ్రికి మించిన తనయుల కింద మరి ప్రతి ఒక్క గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎక్స్ సీఎం గారైన జగనన్న కూడా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజుల్లో ఆటో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, సో ఆటో మెయింటెనెన్స్కి మరి 10,000 రూపీస్ మరి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళకి ఇస్తూ మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఆటోలో చాలా యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు లేక మెయింటెనెన్స్ చేసుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడిందో, వాళ్ళు ఎక్కడైనా ఏ కంప్లైంట్ ఉన్నా వాళ్ళ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు రెక్టిఫై చేసి యాక్టివేట్ చేసి వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ లేని స్టాండ్లు కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి అన్నీ చేయించి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పత్రాలని సమర్పించి ఈఎస్ఐ కట్టించడానికి కూడా ముందుకొచ్చి ఈ కార్మికులకి అందరికీ న్యాయం చేయడానికి మేమందరం ఇచ్చేస్తాం. అదే రాజమండ్రి పట్టణంలో వెళ్తున్న భరతరామ్ గారు కానివ్వండి, శర్మిలారెడ్డి గారు కానివ్వండి, డాక్టర్ గూడూరు గారు కానివ్వండి, సూర్యపేకసరారు కానీ, అలాగే ఈ రాజమండ్రి పట్టణంలో వెళ్తున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి యూనియన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా సేవలు అందిస్తూ మళ్ళీ మా యొక్క గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చే విధంగా కార్మికులందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.